మీరు గత ప్రభుత్వాన్ని చూశారు, ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. రెండు ప్రభుత్వాల్లో వేరియేషన్ ఏం చెప్తారు సార్? ఇద్దరూ పోలవరం విషయంలో దాన్ని చేయాల్సిన న్యాయం చేయలేదు. సార్ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక ఎమ్మెల్సీగా పనిచేసిన కాలానికి ఇప్పుడు రాజకీయ పరిస్థితులకి ఎటువంటి తేడా గమనించారంటే ఏం చెప్తారు సార్? కార్పొరేట్లకి ఎలా పనిచేయాలి అని ప్రస్తుతం చూస్తే భూముల విలువ కోట్ల రూపాయల్లో ఉంది సార్. అవునండి. దాన్ని ఎకరం 99 పైసలకు ఇవ్వడం అనేది ఏంటిది గేమ్ చేంజర్, ఐటీ అభివృద్ధికి గేమ్ చేంజర్ అని మొన్న ఈ మధ్యన లోకేష్ గారు అన్నారు. ఇదేం పాలసీ అన్న అంటే న్యాయంగా అయితే ఉచితంగా ఇవ్వాలి. ఉచితంగా ఇస్తే వాళ్ళకి అది హక్కుగా దఖలు కాదు కాబట్టి వాళ్ళకు రూపాయికి ఇస్తున్నామని చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు. ఈయన ఇప్పుడు కొత్తగా లోకేష్ కనిపెట్టింది ఏం కాదు. అంటే మీరు గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా దాదాపుగా 2-3 దశాబ్దాల క్రితం పోరాటాలు కొనసాగించారు. అప్పటి నుంచి కూడా 4 ఏళ్ళు బట్టి కూడా ఆ పోరాటం కొనసాగుతుంది. ప్రైవేటీకరణ అనౌన్స్మెంట్ ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రైవేటీకరణ ఆగిందంటారా? ఏంటి పరిస్థితి దానికి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనుగడను లేకుండా చేయడమే జరుగుతుంది. తిరుపతి లడ్డు గురించి ఏం చెప్తారు సార్? ఒక కల్తీ జరిగితే కల్తీని నిరోధించేటువంటి యంత్రాంగమే లేదా మన దగ్గర ఉంది కదా. దీన్ని ఎందుకు రాజకీయం చేశారు? అంటే ఇంకో విషయం చెప్తున్నారు సార్, రవాణా రంగం సంబంధించి చెప్తున్నారు. ఒకవైపున నేషనల్ హైవే ఉంది, మరోవైపున భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణం అవుతుంది. సో వీటన్నిటి వల్ల ఐటీ హబ్కి మనకి ఎక్కువ అవకాశం ఉంది విశాఖ అనేది. పని అది ఇప్పుడు ఐటీ హబ్బు లేకపోతే గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు ఎవరి పని చేస్తారు? ఏ ప్రొడక్షన్కి అది ఉపయోగపడుతుంది? ఏ సరుకు ఉత్పత్తి అవుతుంది? ఈ వ్యవహారంలో ప్రజలకి అత్యవసరమైన విద్యుత్ ఛార్జీలు దొడ్డిదారిన పెరిగిపోతున్నాయని, మరోవైపున స్మార్ట్ మీటర్లు తీసుకొస్తున్నారు. గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు తీసుకొస్తే అదాని వాళ్ళు తీసుకొస్తే దీన్ని మేము వచ్చిన తర్వాత ఆపేస్తాము, స్మార్ట్ మీటర్లు ఎక్కడా కూడా ఉండకూడదు, మీ ఇంటి దగ్గర స్మార్ట్ మీటర్ పెడితే కనుక దాన్ని పీకి సవతపడేయండి, పగలగొట్టేయండి అని చెప్పి లోకేష్ గారు చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా చెప్పారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు ఆగే అంటారు. అసలు గవర్నమెంట్ ఆఫీసులన్నిటికీ పెట్టేస్తూ ఉంటున్నారు. ఓ పక్క గవర్నమెంట్ నిర్ణయం ఏది లేదంటున్నారు. అధికారికంగా నిజంగా గవర్నమెంట్కి ధైర్యం ఉంటుంది, ఈ స్మార్ట్ మీటర్లని మేము అధికారికంగా ఎలక్ట్రిసిటీ బోర్డే బిగిస్తుంది, డిస్కంలే వచ్చి బిగిస్తాయి, మీరు పాత మీటర్లు తీసేసి కొత్త మీటర్లు మేము పెడుతున్నాం, ఇది మా నిర్ణయం అని చెప్పచ్చు. ఎందుకు చెప్పలేరు? గత ప్రభుత్వం వైద్యానికి విద్యకి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. అందులో భాగంగానే మేము ఇప్పుడు ప్రస్తుతం పిల్లలు చదువుకోవడానికి వెళ్ళడం కోసం మేము ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఏదైతే 15,000 రూపాయలు ఇప్పుడు తల్లికి వందనం చెప్తున్నారు, అప్పుడు దానికి వాళ్ళు ఇంకో పేరు పెట్టారు. సరే, ఏదైనా ఆ స్కీమ్ అనేది 15,000 పిల్లలకి ఇవ్వడం, అందులో 13,000 రూపాయలు డైరెక్ట్గా తల్లి అకౌంట్లో పడడం, పిల్లలు అందులో స్కూల్కి వస్తే అటెండెన్స్ 75% ఉండాలనేది కాదు. అదేవిధంగా గోరుముద్ద, ఈ విధంగా ఈ పథకాలన్నిటికీ చేస్తూనే నాడు నేడు అనేది స్కూల్స్ డెవలప్మెంట్ కార్యక్రమం కోసం, దానికోసం వీటన్నిటికీ దాదాపుగా మేము 1,000 కోట్ల రూపాయలు, అంటే గోరుముద్దకి చూస్తే ఏటా ఒక 1,000 కోట్ల దాకా మాకు ఖర్చు పెట్టడం, సంక్షేమ పథకాలు, అదేవిధంగా 40 లక్షల నుంచి 40 లక్షల మంది తల్లులకి ఖాతాల్లో 15,000 రూపాయలు, అదేవిధంగా నాడు నేడుకి సంబంధించి ఇలాగా. అంటే అది ఉద్దేశం మంచిదే కదా సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు ఉన్న పడంగా అదే నేను చెప్తున్నాను, కెపాసిటీ ఎడిషన్ లేదు దానిలో.